వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ అండి. సో నాట్ ఓన్లీ డివాప్స్, మీరు డెవలపింగ్ సైడ్ వెళ్ళాలన్నా, టెస్టింగ్ సైడ్ వెళ్ళాలన్నా, లైక్ ఎస్క్యూఎల్ అడ్మిన్ సైడ్ వెళ్ళాలన్నా, ఓరకిల్ క్లౌడ్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలన్నా, సో ఇట్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ టూల్ అండి. సో దట్ ఈస్ ద గిట్ అండ్ ఓకేనా. సో గిట్ ఈజ్ నథింగ్ బట్ ఏ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. సో ఇప్పుడు మనకి గిట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది ఏంటి అని అంటే, మన దగ్గర ఉన్న అప్లికేషన్ యొక్క కోడ్, ఏదైతే అప్లికేషన్ యొక్క కోడ్ ఉందో ఆ అప్లికేషన్ యొక్క కోడ్ని మనం స్టోర్ చేసుకోవడానికి మనం యూజ్ చేసేదే ఈ గిట్ అండి. ఓకేనా. సో అందుకనే ఈ గిట్ అనేది నాట్ ఓన్లీ డెవాప్స్ వాళ్ళకే కాకుండా, సో రిమైనింగ్ అదర్ ప్లాట్ఫామ్లో ఉన్న మన డెవలపర్స్ కానివ్వండి, టెస్టింగ్ వాళ్ళు కానివ్వండి, యూఏవిఎక్స్ కానివ్వండి, ఓకేనా. సో ఇంకా మెర్జ్ కానివ్వండి, సో ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్లెక్సిబుల్గా మనకి గిట్ అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ గిట్ అనేది ఏం చేస్తుంది, జస్ట్ మనకి కోడ్ని స్టోర్ చేయటమేనా, ఇంకేదైనా ఉంది? అసలు గిట్ అనేది రాకముందు ఎలా ఉండేది ఏంటి, అసలు గిట్ని వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఎందుకు అంటున్నారు, వాట్ ఈజ్ వాట్ అనేది సో మొత్తము కూడా మనము డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ గిట్ ఈజ్ ఏ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని అనుకుంటున్నాము. సో ఈ గిట్ అనేది వర్షన్ కంట్రోల్ అని చెప్పే ముందు అసలు వర్షన్ కంట్రోల్ అంటే ఏంటి, సో what is the meaning of version control and how it is help to IT? ఓకేనండి. సో ఫస్ట్ మనకి డెఫినేషన్ రాస్తాను చూడండి. సో వర్షన్ కంట్రోల్, సో వర్షన్ కంట్రోల్ అంటే ఏంటి అని అంటే మనకి, సో మీరు గుర్తుపెట్టుకోనండి, ఎప్పుడైనా కానీ డెవాప్స్లో మొత్తం టూల్స్ అన్నీ కూడా మనకి ఫ్రీ టూల్సే, ఐ మీన్ ఫ్రీ ఓపెన్ సోర్స్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ వర్షన్ కంట్రోల్ వచ్చేసరికి ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. ఓకేనండి. సో వర్షన్ కంట్రోల్ అనేది ఒక సాఫ్ట్వేరు. సో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే, మల్టిపుల్ యూజర్స్ కంబైన్ టు వర్క్ టుగెదర్. అంటే మల్టిపుల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మల్టిపుల్ మెంబర్స్ అందరూ కూడా కలిసి ఒకసారే పని చేయడానికి ఫ్లెక్సిబుల్గా ఉండేది ఏంటి అని అంటే ఈ వర్షన్ కంట్రోల్. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 4 పీపుల్స్ ఉన్నారండి. ఓకేనా. సో ఇప్పుడు నా దగ్గర 4 పీపుల్స్ ఉన్నారు. సో వీళ్ళు వచ్చేసరికి ఏమో మనకి అమెరికాలో ఉన్నారు, యుఎస్ఏ. సో కొంతమంది యూకేలో ఉన్నారు, కొంతమంది ఇండియాలో ఉన్నారు, కొంతమంది అరబ్లో ఉన్నారు. ఓకేనా. సో ఇలా మనకి 4 డిఫరెంట్ కంట్రీస్లో 4 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా కలిసి ఒకే పని చేయడానికి ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది తయారు చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా కలిసి ఒకే ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడానికి ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది ఈ వర్షన్ కంట్రోల్ అనేది. ఓకేనా. మల్టిపుల్ పీపుల్ ఫ్రమ్ మల్టిపుల్ లొకేషన్స్. మల్టిపుల్ అంటే మీన్ ఇప్పుడు పీపుల్స్ డిఫరెంట్ లొకేషన్లో ఉన్నారు కదా. ఇప్పుడు డిఫరెంట్ లొకేషన్లో ఉన్న వాళ్ళు, సో ఇప్పుడు అప్లికేషన్ వచ్చేసరికి వేరే ఒక లొకేషన్లో ఉంది. ఇప్పుడు ఈ అప్లికేషన్ వచ్చేసరికి ఇంకా ఆస్ట్రేలియా అనుకోండి. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న అప్లికేషన్ కోసం మనకి మల్టిపుల్ లొకేషన్స్ నుంచి కనెక్ట్ అవ్వడానికి ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది, ఆ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అన్నిటినీ కూడా. ఓకేనా. అర్థమైందా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక అప్లికేషన్ ఉందండి. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే 1 డేలో అయిపోతుందా? సో అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే 1 డేలో అయిపోతుందా? రాయాలంటే అప్లికేషన్ కోడ్ మొత్తం అవుతుందండి? మనకైతే అవ్వదు. సో అలాగే ఇప్పుడు ఒకే పర్సన్ మొత్తం ఎంటైర్ మొత్తం కూడా రాయగలడా? సో చేయలేదు. సో ఇక్కడ మనకి ఏం కావాలి, మల్టిపుల్ డేస్ అనేది
మనకి పడుతుంది. అలాగే మల్టిపుల్ యూజర్స్ అయితే కావాలి. ఇప్పుడు ఒకే ప్రాజెక్ట్ని మల్టిపుల్ యూజర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్లో ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు పావని ఒక కోడ్ రాసింది, ఇలియాస్ ఒక కోడ్ రాశాడు, మౌలిక ఒక కోడ్ రాసింది, ఇంకెవరున్నారు, సుమంత్ ఒక కోడ్ రాశాడు, ఇంకెవరు ఎవరున్నారు, దుర్గా. సో దుర్గా ఒక కోడ్ రాసింది. ఇప్పుడు వీళ్ళందరూ డిఫరెంట్గా కోడ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు ఈ కోడ్ అంతా కూడా మనకు మెర్జ్ చేయకపోతే ఓకేనా, ఆటోమేటిక్గా మనకి డిఫెక్ట్ అవుతుంది కదండి. ఇప్పుడు ఒకే పర్సన్ ఎంటైర్ కోడ్ మాత్రం రాయలేడు. సో ఇప్పుడు వర్క్ని మొత్తాన్ని కూడా షేర్ చేయాలి. సో ఇలా వర్క్ని షేర్ చేశాను, అందరూ వాళ్ళ టాస్క్లు అయితే కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఈ కోడ్ అంతా కూడా మనకి మెర్జ్ చేయాలి. సో ఎలా ఈ కోడ్ అంతా మెర్జ్ చేస్తాము అని అంటే, సో ఇలా ఈ కోడ్ మొత్తాన్ని కూడా కలపడానికి, అలాగే కలిపి అప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తే ఆ ఎర్రర్స్ని మనం మోడిఫై చేసుకోవడానికి, ఈ అన్నిటికీ కూడా మనకి ఈ వర్షన్ కంట్రోల్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇట్ ఈస్ సపోర్టెడ్ బై మెనీ పీపుల్స్. ఓకేనండి. సో మనకి మెనీ పీపుల్స్తో మనకైతే సపోర్ట్ చేస్తుంది ఈ వర్షన్ కంట్రోల్ అనేది. అర్థమైందా? అలాగే కాకుండా ఇప్పుడు సో చాలా మంది ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఏమంటాడు, సో నేనే ప్రాజెక్ట్లో ఎక్కువ వర్క్ చేశాను, నాకే హైక్ కావాలి, లేదు నాకే ఎక్కువ ప్రిఫరెన్స్ కావాలి. నెంబర్ 2 ఏమంటాడు, లేదు నేను చేశాను అని. నెంబర్ 3 ఏమంటాడు, లేదు నేను చేశాను అని అంటాడు. నెంబర్ 4 ఏమంటాడు, నేను చేశాను అని. ఇక నెంబర్ 5 ఏమన్నా తక్కువ, సో ఇతను కూడా నేనే చేశాను, సో ఎవరి హెల్ప్ లేకుండా అని అంటాడు. సో ఇప్పుడు ఎవరెంత వర్క్ చేశారనేది మనకు తెలిస్తేనే కదా మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చేది ఎవరు చేశారనేది. సో మన దగ్గర ఎవిడెన్స్ లేకుండా మనం ఎవరిని ఏమనకూడదు కదా, అవునా కదా? సో ఇప్పుడు ఫర్ ఎవిడెన్స్ కోసం మనకైతే ఒక డాక్యుమెంట్ అయితే కావాలి. సో ఇలా ఒక డాక్యుమెంట్ అయితే కావాలి కాబట్టి సో మనం ఏం చేస్తున్నాము అని అంటే, ఈ యొక్క ఏదైతే ఈ వర్షన్ కంట్రోల్ సిస్టము మల్టిపుల్ పీపుల్స్ అందరూ కలిసి పని చేయడానికి సపోర్ట్ చేస్తుందో, అంతేకాకుండా అండ్ ఇట్ ఈస్ మెయింటైన్ బై ద కంప్లీట్ దేర్ వర్క్. ఓకేనా? సో ఇట్ ఈస్ మెయింటైన్ ద కంప్లీట్ హిస్టరీ అబౌట్ దేర్ వర్క్. సో ఎవరైతే ఎంత వర్క్ చేశారనేది వాళ్ళ యొక్క కంప్లీట్ హిస్టరీ మొత్తాన్ని కూడా మనకి స్టోర్ చేస్తుంది ఈ వర్షన్ కంట్రోల్ అనేది. ఓకేనా? ఇప్పుడు ఎవరెంత వర్క్ చేశారనేది వాళ్ళ హిస్టరీ మొత్తము కూడా మన ఈ వర్షన్ కంట్రోల్ ఏం చేస్తుందనంటే స్టోర్ చేస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఫైనల్గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్షన్ కంట్రోల్ అంటే, సో దిస్ వర్షన్ కంట్రోల్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ అండ్ ఇట్ విల్ హెల్ప్ టు మల్టిపుల్ పీపుల్స్ కంబైన్ టుగెదర్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ మెయింటైన్ ద కంప్లీట్ హిస్టరీ అబౌట్ దేర్ వర్క్. ఓకేనండి. సో ఇది మనకి ఓవరాల్గా వర్షన్ కంట్రోల్ అంటే. సో అర్థమైందా అండి వర్షన్ కంట్రోల్ అనేది ఏంటి అనేది? సో ఇప్పుడు వర్షన్ కంట్రోల్ అనేది మనకు అర్థమైంది. సో ఈ వర్షన్ కంట్రోల్లో మనకి 2 టైప్స్ ఆఫ్ వర్షన్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? సో ఫస్ట్ వన్ వచ్చేసరికి సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో సెకండ్ వన్ వచ్చేసరికి డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్.
సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో వీటినే షార్ట్ ఫామ్ లో ఏమంటారు అని అంటే సివి, సిఎస్, డివి, సిఎస్. ఓకేనా? సో సివిసిఎస్, డివిసిఎస్. సో ఈ రెండింటికి కూడా మనకు అంటారండు. సివిసిఎస్ అంటేనేమో సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, డివిసిఎస్ అనేమో డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో ఫస్ట్ we are discussing about centralized version control system. సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అన్నమాట. సో ఈ సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి అని అంటే మనకి సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టంలో మనకి మెయిన్గా ఏంటి అని అంటే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. సో క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది క్లయింట్ అండ్ సర్వర్ ఆర్కిటెక్చర్ని ఫాలో అవుతుంది. క్లయింట్ అండ్ సర్వర్ ఆర్కిటెక్చర్ని మనకి ఫాలో అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు కంప్లీట్గా క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అని అంటే సో మీకు సో చూడండి. సో ఇక్కడ నేను ఒక క్లయింట్ అంటే నేను మీకు వర్క్ని అసైన్ చేయడానికి వచ్చా ఒక పర్సన్ని. సో ఇప్పుడు నేను క్లయింట్. సో మీకు అందరికీ తెలిసిందే సర్వర్ అంటే ఏంటి అనేది మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఒక ఆపరేషన్ చేయాలి అనన్నా, మనం ఏదన్నా ఒక చిన్న మోడిఫికేషన్ అనేది చేయాలన్నా సో అవి మనకి లోకల్ హోస్ట్లో చేయడానికి పాసిబిలిటీ అనేది ఉండవు. ఓకేనా? సో అవి మన లోకల్ హోస్ట్లో చేయడానికి పాసిబిలిటీ అనేది ఉండదు. సో మరి ఎక్కడ చేయాలి అని అంటే అది ఇన్సైడ్ ద సర్వర్ మాత్రమే చేయాలి. సో ఇలా మనం ఏదన్నా ఒక ఆపరేషన్ అనేది చేస్తే సో ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని ఏమంటారు అని అంటే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటారండి. ఓకేనా? సో క్లయింట్ వచ్చేసరికి మనకు ఆటోమేటిక్గా ప్రైవేట్లో ఉంటాడు అంటే ప్రైవేట్ నెట్వర్క్లో ఉంటాడు. సో సర్వర్ వచ్చేసరికి మనకు ఆటోమేటిక్గా పబ్లిక్ నెట్వర్క్లో ఉంటుంది. సో ఇలా మనం ఏదన్నా ఒక చిన్న కాన్ఫిగరేషన్ ఏదన్నా చేయాలి అని అంటే ఇప్పుడు నేను అప్లికేషన్లో చిన్న లాగిన్ పేజ్ని చేంజ్ చేయాలి, చిన్న ఏదన్నా ఒక కాన్ఫిగరేషన్ అనేది మనం చేంజెస్ చేయాలి అని అంటే మనకి ఆటోమేటిక్గా మనము ఇన్సైడ్ ద సర్వర్ అంటే సర్వర్కి లాగిన్ అయ్యి అక్కడ మాత్రమే మనం ఏదన్నా ఆపరేషన్స్ అనేవి చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో అక్కడ మనకి బయట అంటే మన లోకల్ హోస్ట్లో ఏదైనా చేంజెస్ చేయాలి అని అంటే సో అక్కడ మనకి ఎటువంటి ఆప్షన్ కూడా మనకి లేదు. ఓకేనా? సార్ మళ్ళీ ఒకసారి చెప్పారా సార్ అయితే? చెప్తానండి, చెప్తాను. ఒక్క నిమిషం చెప్తాను.
ఓకే, సో ఇక్కడ చూడండి. సో క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అని అంటే, మన దగ్గర ఏదైనా చిన్న ఆపరేషన్ చేయాలన్నా, ఏదైనా చిన్న కాన్ఫిగరేషన్, ఏదైనా ఒక మోడిఫికేషన్ చేయాలి అనన్నా, సో ఆటోమేటిక్గా మనం ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఇన్సైడ్ ద సర్వర్కి వెళ్ళి మనం అయితే ఆపరేషన్ అనేది చేయాలి. సో ఇన్సైడ్ ద సర్వర్కి కాకుండా మనం అవుట్ సైడ్ ఏదైనా చేయాలి అనన్నా మనకి అలాంటి పాసిబిలిటీ అనేది లేదు. సో మనం చిన్న కాన్ఫిగరేషన్ చేయాలన్నా ఇప్పుడు సర్వర్లోకి నువ్వు కనెక్ట్ అయ్యి ఆ సర్వర్లో మాత్రమే నువ్వు కాన్ఫిగరేషన్స్ అన్నిటిని కూడా ఎడిట్ చేయాలి. లేదు నేను బయట నుంచి చేస్తాను అంటే, ఇప్పుడు ఇది నా లోకల్ మిషన్ కదా, సో ఇప్పుడు నా లోకల్ మిషన్లో చేస్తాను, అవి నాకు రిఫ్లెక్ట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రము సో అవి ఆటోమేటిక్గా మనకైతే ఉండదండి. ఓకేనా, సో మీరు ఎప్పుడైనా కానివ్వండి ఈ సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టంలో మొత్తం ఇంటరాక్షన్ మొత్తం కూడా యూజర్ టు సర్వర్ మాత్రమే ఉంటుంది. ఓకేనా, క్లయింట్ టు సర్వర్ మాత్రమే ఉంటుంది. సో ఇంకా ఏమీ కూడా మనకు ఉండదు. ఓకే, సో ఇది సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్కి క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్లో ఉంటుందండి. సో కంప్లీట్ సెంట్రలైజ్డ్ మొత్తం కూడా ఏ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంటుందనంటే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనేది బేస్ చేసుకొని మనకైతే డిజైన్ చేశారు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే మనకి ఇట్ ఈజ్ సపోర్టెడ్ బై ద సబ్వర్షన్. It is supported by the subversion. ఓకేనండి, సో SVN. సో SVN అంటే ఏంటి అని అంటే సబ్వర్షన్ అండి. ఓకేనా, సో ఈ సబ్వర్షన్ బేస్ చేసుకొని మనకైతే మొత్తం కూడా వర్క్ అనేది చేస్తాము. సో ఇప్పుడు మనము ఏదైతే మన సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉందో ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఏ టూల్ని మనకి సపోర్ట్ చేస్తుంది అని అంటే మనకి సబ్వర్షన్ అనే టూల్ని మనకి సపోర్ట్ చేస్తుంది. ఓకేనండి, సో ఏ టూల్ని మనకి సపోర్ట్ చేస్తుంది అని అంటే సబ్వర్షన్ అనే టూల్ని మనకి సపోర్ట్ చేస్తుంది. ఓకేనండి, సో ఇప్పుడు ఈ సబ్వర్షన్ అనేది ఎలా ఉంటుంది అని అంటే ఈ క్లయింట్ సర్వర్ని బేస్ చేసుకొని మనకి ఎంటైర్ వర్క్ కూడా ఉంటుంది. ఈ క్లయింట్ సర్వర్ని బేస్ చేసుకొని మనకి ఎంటైర్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఉంటుందండి. ఓకేనా, సో ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అని అంటే ఇక్కడ మనకి సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టంలో ఎలా ఉంటుంది అని అంటే సో ఏది చేయాలన్నా కూడా ఆన్ ప్రిమిసెస్. సో మనం ఏం చేయాలన్నా కూడా ఆన్ ప్రిమిసెస్. సో ఆన్ ప్రిమిసెస్ అంటే ఏంటి అని అంటే బయట నుంచి మనము పర్చేస్ చేసుకునేది, అంటే క్లౌడ్తో సంబంధం లేకుండా మన దగ్గర ఉన్న AWS క్లౌడ్తో సంబంధం లేకుండా మనము బయట నుంచి ఏదన్నా కూడా మనం ఏదైనా పర్చేస్ చేసుకోవాలి, సర్వర్స్ని బయట నుండి తెచ్చుకోవాలి, ఇన్ఫ్రా సెటప్ అనేది బయట నుండి తెచ్చుకోవాలి. సో ఇలా అన్నిటినీ కూడా మనము బయట నుంచి తెచ్చుకుంటే సో దాన్ని ఏమని కాల్ చేస్తాము అని అంటే ఆన్ ప్రిమిసెస్ అంటారండి. ఓకేనా, సో ఇది మనకి ఆన్ ప్రిమిసెస్ అంటే. సో ఆన్ ప్రిమిసెస్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే మనకి ఏదైనా కూడా AWS క్లౌడ్తో సంబంధం లేకుండా, అసలు క్లౌడ్ వాళ్ళతో సంబంధం లేకుండా బయట మార్కెట్లో దొరికే టూల్స్ అన్నిటినీ కూడా ఇండివిజువల్గా మీరు పర్చేస్ చేసుకుంటే సో దాన్ని ఏమంటారు అని అంటే ఆన్ ప్రిమిసెస్ అంటారండి. ఓకేనా, సో థర్డ్ పాయింట్ వచ్చేసరికి మీరు ఏదన్నా ఒక ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలి అనన్నా, లేదు ఏదన్నా ఒక చిన్న డాక్యుమెంట్ ఏదన్నా ట్రాన్స్ఫర్ చేయాలి అనన్నా సో ఇవన్నీ కూడా మీరు ఇన్సైడ్ ద సర్వర్కి వెళ్ళి మాత్రమే చేయాలి. ఓకేనా, సో ఇన్సైడ్ ద సర్వర్కి వెళ్ళి మాత్రమే మీరు అన్ని కాన్ఫిగరేషన్స్ అనే చేయాలి. లేదు అవుట్ సైడ్ ద సర్వర్ ఉంటాను, సో నేను అవుట్ సైడ్ ద సర్వర్ చేస్తాను అని అంటే సో మనకి అటువంటి పాసిబిలిటీ అనేది ఎక్కడా కూడా లేదు. ఓకేనా, సో ఇది క్లయింట్ సర్వర్ సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ గురించి. ఓకేనా, సో సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ సో ఫస్ట్ మనకి ఏంటి అని అంటే ఇట్ ఈజ్ supported by client server architecture. ఓకేనండి, and it is provided by subversion tool. ఓకేనా, సో it is mostly ఎక్కడ ఉంటుందండి ఆన్ ప్రిమిసెస్ and also to transfer the files from one server to another server. So it is possible to కాన్ఫిగర్ ఓన్లీ ఇన్సైడ్ ద సర్వర్స్ అండి. ఓకేనా, సో ఇది మనకి
సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది క్లయింట్ సర్వర్ బేస్ అయి ఉంటుంది. అలాగే ఇది మనకి సబ్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇండివిజువల్ ఫైల్స్ని కానివ్వండి ఏవైనా కానివ్వండి మనకి పుష్ చేయదు. ఏదైనా ఒకవేళ పుష్ చేయాలి అని అంటే ఇన్సైడ్ ద సర్వర్ పుష్ చేస్తుంది. సో మనకి ఏదైనా ఇన్ఫ్రా సెటప్ కానివ్వండి ఏ సెటప్ అయినా కానివ్వండి సో మనం చేయాలి అని అనుకుంటే ఓన్లీ ఆన్ ప్రిమిసెస్లో మాత్రమే మనకి చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా, అర్థమైందా? ఆన్ ప్రిమిస్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఆన్ ప్రిమిస్. సో ఆన్ ప్రిమిసెస్ ఎస్ సార్. సో ఆన్ ప్రిమిస్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనకి ఏదైనా కావాలంటే మనం ఎక్కడికి వెళ్తున్నాము, AWS లోకి వెళ్తున్నాం, అంతేగా, అవునా కదా? సార్ సో ఇప్పుడు నేను AWSకి వెళ్ళకుండా మార్కెట్లో దొరికే ఇండివిజువల్గా నేను పర్చేస్ చేసుకుంటే ఓకేనండి. సో నేను AWS క్లౌడ్లోకి వెళ్ళకుండా బయట మార్కెట్లో ఇండివిజువల్గా మార్కెట్ పెట్టుకుంటారు కదా. ఇప్పుడు మనము AWSలో S3 అనేది యూజ్ చేస్తున్నాం, ఓకేనా. బయట S3 కంటూ ఏదో ఒక సర్వీస్ అనేది వాడు సమ్ రేట్ అనేది ఫిక్స్ చేసుకొని సమ్ ప్రైస్ అనేది ఫిక్స్ చేసుకొని మనకి సేల్ చేస్తాడు. సో అలాగే ఇప్పుడు ఈ ఉబంటు ఉంది. సో EC2లో మీరు ఉబంటు తీసుకుంటున్నారు. సో ఉబంటు కంటూ థర్డ్ పార్టీ అనేది ఇంకొకటి ఉందండి. సో ఇలా మీరు ఏ సర్వీస్ అనేది తీసుకోవాలి అనన్నా క్లౌడ్తో సంబంధం లేకుండా మీరు బయట మార్కెట్ని డైరెక్ట్గా తీసుకొని డైరెక్ట్గా మార్కెట్ నుంచి కనుక మీరు ప్రొవైడ్ చేసుకున్నట్టయితే సో ఆ టైప్ ఆఫ్ ఏమంటారంటే ఆన్ ప్రిమిసెస్ అంటారండి. సో క్లౌడ్తో లేకుండా అంటే AWS క్లౌడ్లో ఉండేవే ఉంటాయి. బట్ అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ క్లౌడ్లో వచ్చేసరికి మొత్తం కూడా క్లౌడ్ మెయింటైన్ చేస్తుంది. బట్ బయట నుంచి మీరు తీసుకోవటం వల్ల అవన్నీ కూడా మీకు థర్డ్ పార్టీ వాళ్ళు చేస్తారు, ఓకేనా. సో ఇది మనకి డిఫరెన్స్ ఆన్ ప్రిమిసెస్కి క్లౌడ్కి. సో ఆన్ ప్రిమిసెస్ అంటే బయట నుంచి థర్డ్ పార్టీ వాళ్ళు తీసుకుంటారు. క్లౌడ్ వచ్చేసరికి మొత్తం కూడా క్లౌడే రెస్పాన్సిబిలిటీ అనేది మనకి తీసుకుంటుందండి, ఓకేనా. సో ఒక్క నిమిషం ఆగండి అలా.
సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి మనకి ఇదండి ఓవరాల్గా సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే. సో దీనికి క్వైట్ ఆపోజిటే మనకి డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఓకేనా. సో ఎలా ఉంటుంది డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని అంటే, సో దీనికి క్వైట్ ఆపోజిటేనండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సో ఫస్ట్ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, సో డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్ని బేస్ అయి ఉంటుందండి. సో డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అని అంటే, సో మీకు ఏ వర్క్ అయినా కూడా, ఓకేనా. సో ఇందాక మీకు చెప్పాను కదా, సో మనకి ఏ వర్క్ అయినా కూడా స్ప్లిట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇది తీసుకో, నువ్వు ఈ వర్క్ చేయి, నువ్వు ఈ వర్క్ చేయి. సో ఇలా మనకి డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తుంది అని అంటే డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తుందండి. సో ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి లోకల్లోనూ చేస్తుంది, లేదు సర్వర్లో కూడా చేస్తుంది. సో మనకి రెండిట్లో కూడా మనకి అవైలబిలిటీ అనేది ఉంటుందండి. ఎక్కడ? డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టంలో. ఓకేనా. సో ఈ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టంలో మనకి ఎలా ఉంటుంది అని అంటే మొత్తం కూడా డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో బిఫోర్ మనకి ఎలా సెంట్రలైజ్డ్ వచ్చేసరికి క్లయింట్ సర్వర్, అక్కడ ఇద్దరు మాత్రమే ఉన్నారు, 2 మాత్రమే ఉన్నాయి కాంపోనెంట్. బట్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లోకి వచ్చేసరికి మనకి మల్టిపుల్స్ అయితే వస్తాయండి. ఓకేనా. సో ఇలా మనకి ఏదన్నా చేయాలి అన్నా, మనం ఏదన్నా ఉండాలి అన్నా కూడా మనకి స్ప్లిట్టింగ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టంలో. సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఈ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది అని అంటే క్లౌడ్లో ఉంటుంది. సో ఇప్పుడు క్లౌడ్ బేస్డ్ మనకి ఈ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో బిఫోర్ మీరు చూసుకున్నట్టయితే ఆన్ ప్రిమిసెస్లో మనకి ఉండేది, అంటే బయట నుంచి థర్డ్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. సో ఇక్కడ ఎవరు మనకి సపోర్ట్ చేస్తున్నారు అని అంటే ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది మనకి సపోర్టింగ్ అనేది చేస్తుంది. అంతేకాకుండా మనకి ఇక్కడ ఎంటైర్ ఫైల్స్ని కానివ్వండి, ఫోల్డర్స్ కానివ్వండి, ఏమైనా కూడా మీరు ఫ్రమ్ లోకల్ నుంచి షేర్ చేసుకోవచ్చు, లేదు అని అంటే సర్వర్ టు సర్వర్ కమ్యూనికేషన్ అయినా మీరు ఎస్టాబ్లిష్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా ప్లస్ అలాగే సర్వర్లోను, ఈ రెండిట్లోనూ కూడా మనకి ఏంటి అని అంటే ఈ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా. బిఫోర్ మీరు సెంట్రలైజ్డ్ చూసుకున్నట్టయితే సో అక్కడ ఓన్లీ సర్వర్లో మాత్రమే పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో మీరు అవుట్ సైడ్ సర్వర్ బయటకు వస్తే మీరు ఏ కాన్ఫిగరేషన్ కూడా చేయడానికి లేదు. బట్ అదే నవ్వు డిస్ట్రిబ్యూటెడ్ వచ్చేసరికి మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందని అంటే వర్షన్ కంట్రోల్ ఈ డిస్ట్రిబ్యూటెడ్ ఏం చేస్తుందనంటే మనకి ఇన్సైడ్ ద సర్వర్ వర్క్ అవుతుంది, అలాగే అవుట్ సైడ్ ద సర్వర్ కూడా మనకి వర్క్ అవుతుంది. సో ఈ రెండిట్లో కూడా మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇది మనకి సెకండ్ పాయింట్ అండి. సో ఫైనల్గా వచ్చేసరికి ఈ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఏ టూల్ని సపోర్ట్ చేస్తుంది అని అంటే మనకి గిట్ టూల్ని సపోర్ట్ చేస్తుంది. మనకి ఏ టూల్ని సపోర్ట్ చేస్తుంది అని అంటే మనకి గిట్ టూల్ని మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం చెప్పుకునే గిట్ అనే టూలు డెవాప్స్లో మనం చెప్పుకునే మోస్ట్ పాపులర్ టూలు గిట్ అనేది ఏ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ నుంచి వచ్చింది అని అంటే ఈ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ నుంచి వచ్చింది. సో ఇప్పుడు మనకి ఎంటైర్ గిట్ మొత్తం కూడా ఎలా ఉంటుంది ఏంటి అని అంటే సో మొత్తము వర్క్ అంతా కూడా స్ప్లిట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అండ్ ఆల్సో మనకి ఇంకోటి ఏంటిదండి
ఫైల్స్ని కానివ్వండి, ఫోల్డర్స్ని కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి. సో లోకల్ టు లోకల్ మీరు కమ్యూనికేషన్ అవ్వచ్చు. సో ఇప్పుడు లోకల్ టు లోకల్ మీరు కమ్యూనికేషన్ అవ్వచ్చు. లేదు అని అంటే సర్వర్ టు సర్వర్ అయినా మీరు కమ్యూనికేషన్ అయ్యి మీ వర్క్ అయితే మీరు స్ప్లిట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో సర్వర్ టు సర్వర్ పాసిబిలిటీ ఉంది, లోకల్ టు లోకల్ అనేది ఉంది, అలాగే లోకల్ టు సర్వర్ ఉంది, సర్వర్ టు లోకల్ అనేది కూడా ఉంది. సో ఇలా మనకి వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి, అలాగే వర్క్ని షేర్ చేసుకోవడానికి మనకి 2 వేలో మనకైతే ఉంది ఇక్కడ. బట్ అదే కనుక సెంట్రలైజ్డ్లోకి వచ్చేసరికి మనకి సెంట్రలైజ్డ్లో ఉండేది ఏంటి అని అంటే 1 వే కమ్యూనికేషన్ మాత్రమే. సో అందుకని మనకి కంపేర్ టు సబ్వర్షన్తో పోల్చుకుంటే సో గిట్ అనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఓకేనా? అలాగే మోర్ ఫ్లెక్సిబుల్ అయిన అప్డేటింగ్ టూల్ కూడా మనకి గిట్ అనేది. ఓకే, సో ఇక్కడ దాకా అర్థమైందండి అందరికి? లోకల్ టు లోకల్ అంటే ఏంటి సార్, ఒకసారి చెప్పండి. మన సిస్టమ్ నుంచి సిస్టమ్ అండి. ఓకేనా? అర్థమైందా ఇంకా? ఓకే. చూడండి, ఇప్పుడు అసలు వాట్ ఈస్ గిట్, సో గిట్ లో ఏమేమి ఉంటాయి అనేది సో మీకైతే చెప్తాను. చూడండి, సో గిట్ అండి. సో గిట్ అంటే ఏంటి అని అంటే ఇట్స్ ఏ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ డిస్ట్రిబ్యూషన్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో గిట్ అనేది ఏంటంటే ఫ్రీగా ఉంటుంది, అలాగే ఓపెన్ సోర్స్, మనకి ఓపెన్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి లైసెన్స్ కానివ్వండి, ఎటువంటి సర్టిఫికేషన్ కానివ్వండి అవసరం లేదు మనకి. అలాగే ఈ గిట్ అనేది ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో గిట్ అనేది ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో ఈ గిట్ ఏం చేస్తుంది అని అంటే ఇట్ ఈస్ మెయింటైన్ ద ఫ్రమ్ స్మాల్ ప్రాజెక్ట్స్ టు లార్జ్ ప్రాజెక్ట్స్. సో మీకు ఎప్పుడైనా గిట్ అనేది ఎలా వర్క్ అవుతుందనంటే స్మాల్ ప్రాజెక్ట్స్కి అయినా కానివ్వండి, అలాగే లార్జ్ ప్రాజెక్ట్స్కి అయినా కానివ్వండి. సో ఈ రెండింటికి కూడా మనకి ఈక్వల్గా స్పీడప్తో మనకి వర్క్ చేస్తుంది. ఓకేనా? అంతే తప్ప లార్జ్ ప్రాజెక్ట్స్ నేమో స్లోగా, స్మాల్ ప్రాజెక్ట్స్ నేమో స్పీడప్ అయితే చేయదు. ఓకేనా? సో ఓవరాల్ ద డెఫినేషన్ ఆఫ్ ద గిట్ వచ్చేసరికి గిట్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ డిస్ట్రిబ్యూషన్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఓకే, అండ్ ఇట్ ఈస్ మెయింటైన్ బై లార్జ్ ప్రాజెక్ట్స్ టు స్మాల్ ప్రాజెక్ట్స్ విత్ ఫ్రీక్వెన్సీ అండ్ హై స్పీడ్. సో మనకి ఫ్రీక్వెన్సీతో గాను అంటే సామర్థ్యంతోనూ, అలాగే హై స్పీడ్, సో ఎక్కువ స్పీడ్తోనూ మనకైతే ఈ గిట్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అండి. ఓకేనా? గిట్ ఈజ్ ఏ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ డిస్ట్రిబ్యూషన్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ మెయింటైన్ ఫ్రమ్ లార్జ్ ప్రాజెక్ట్స్ టు స్మాల్ ప్రాజెక్ట్స్. ఓకేనా? విత్ స్పీడ్ అండ్ frequency. Okay na? So this is the first point. So second point is nothing but we can maintain the versions of source code. We can maintain the versions of source code. So మనకి చాలా వర్షన్స్ అయితే ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏది కూడా మనకి ఒకే వర్షన్తో అయితే స్టాప్ అవుతుంది. ఇప్పుడు మీరు మొబైల్ చూసుకున్నట్లయితే మంత్కి కానీ 2 మంత్స్కి కానివ్వండి మీకు సిస్టమ్ అనేది అప్డేట్ అవుతుంది. సో ఇలా సిస్టమ్ అనేది అప్డేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యే ముందు దానికంటూ ఒక వర్షన్ అనేది ఎలకేట్ అనేది చేస్తారు. సో ఎందుకు ఎలకేట్ చేస్తారంటే ఈ టైంలో మనకి ఈ అప్డేట్ అనేది మనకి జరిగింది, ఈ జనరేషన్లో మనకి ఇలా ఉండేది, సో ఈ జనరేషన్లో మనకి ఇలా ఉండేది అనేది మనం ఐడెంటిఫికేషన్ అనేది చేసుకోవాలి. కాబట్టి సో మనకి ఈ గిట్ అనేది we can maintain the versions of source code. సో ఎన్ని వర్షన్స్ ఆఫ్ సోర్స్ కోడ్ నుంచి మీరు తీసుకున్నా మనకు ఆటోమేటిక్గా అన్నిటినీ కూడా మనకి ఏం చేస్తుంది అంటే మెయింటైన్ చేస్తుంది. ఓకేనా? సో ఇది సెకండ్ పాయింట్. సో థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనకి ఆటో మెర్జ్ ఈజ్ పాసిబుల్. సో ఆటో మెర్జ్ అనేది ఇట్ ఈజ్ పాసిబుల్. సో ఆటో మెర్జ్ అంటే ఏంటి అని అంటే సో ఇందాక మీకు చెప్పాను. సో ఇప్పుడు మన దగ్గర 5 పర్సన్స్ ఉన్నారు. సో 5 పర్సన్స్ కూడా ఇండివిజువల్గా వాళ్ళు వర్క్ చేశారు. సో ఇప్పుడు ఆ 5 పర్సన్స్ డేటా మొత్తాన్ని కూడా నేను మెర్జ్ చేసుకోవాలి అంటే
కలపాలి అని అంటే అక్కడ మనకి గిట్ అనేది మోర్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఎంత పెద్ద డేటానైనా మనకి మెర్జ్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది గిట్. సో ఇప్పుడు లార్జ్ ప్రాజెక్ట్స్ అనేది మెర్జ్ చేస్తుంటే మీకు మెర్జ్ అవ్వకుండా సో అలాగా ఉండటం కానివ్వండి, సో ఇలా అయితే ఏమీ ఉండదు. సో మీరు ఎంత స్పీడ్తో చేస్తారో మీకు అంతే స్పీడ్తో మనకి మెర్జింగ్ అంటే కంబైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇది థర్డ్ పాయింట్. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి సో వీ కెన్ గో బ్యాక్ ద ఓల్డర్ వర్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు i20 వచ్చిందండి. సో ఇప్పుడు i20 అనేది మీకు క్లిక్ అవ్వలేదు. సో వెంటనే i19కి వెళ్ళాలి. సో ఇలా i19కి వెళ్ళటానికి కూడా మనకి గిట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అలాంటి ఫ్లెక్సిబిలిటీని కూడా. సో మీరు వీ కెన్ గో బ్యాక్ ద ఓల్డర్ వర్షన్స్, అలాగే వీ కెన్ స్టోర్ ద వర్షన్స్ ఆఫ్ సోర్స్ కోడ్. ఓకేనండి? సో అలాగే మనకి ఆటో మెర్జ్ అనేది పాసిబిలిటీ అనేది ఇస్తుంది. ఓకే, సో ఇది మనకి ఓవరాల్గా గిట్ గురించి అర్థమైందండి. సో ఫస్ట్ గిట్ ఏం చేస్తుంది? ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఓకేనా? సో మనకి ఫ్రీగా ఉంటుంది, అలాగే డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అంతేకాకుండా ఇట్ ఈస్ మెయింటైన్ బై ఫ్రమ్ లార్జ్ ప్రాజెక్ట్స్ టు స్మాల్ ప్రాజెక్ట్స్. సో ఏవైతే లార్జ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో లార్జ్ ప్రాజెక్ట్స్, ఏవైతే స్మాల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో స్మాల్ ప్రాజెక్ట్స్ కి మనకైతే చేస్తుంది. అలాగే మనకు ఆటోమేటిక్ అనేది చేస్తుంది. ఇంకా వి కెన్ మెయింటైన్ ద వర్షన్స్ ఆఫ్ సోర్స్ కోడ్. సో మనకు వర్షన్స్ ఆఫ్ సోర్స్ కోడ్ మేనేజ్ చేస్తుంది. వీటన్నిటినీ కూడా మనకి గిట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో అందుకనే గిట్ అనేది అందరికీ కూడా చాలా యూజ్ఫుల్ అనమాట. ఓకేనా? సార్ ఇది ఆటో మెర్జ్ అనేది సివిసిఎస్ లో కూడా ఉండిద్దా సార్? ఉండదండి. సివిసిఎస్ లో ఆటో మెర్జ్ అనేది ఉండదు, ఓన్లీ గిట్ లో మాత్రమే ఉంటుంది. అంటే అక్కడ ఎలా చేస్తారు? మాన్యువల్ చేస్తారు? అక్కడ మాన్యువల్ గా సర్వర్ లో చేసేస్తారు. ఓకే. సో ఇదండి మనకి గిట్ అంటే. ఓకేనా? సో అంతేకాకుండా అడ్వాంటేజ్ ఆఫ్ ద గిట్ వచ్చేసరికి ఇంప్లిసిటీ బ్యాకప్ అండి. సో ఇంప్లిసిటీ బ్యాకప్ అంటే ఏంటి అని అంటే మీరు ఏదన్నా కానివ్వండి డిలీట్ అయిపోయింది, మీ అప్లికేషన్ కోడ్ అనేది డిలీట్ అయిపోయింది, మళ్ళీ దాన్ని బ్యాక్ అయితే తీసుకురావచ్చు. ఓకేనా? సో దాన్ని ఇంప్లిసిటీ బ్యాకప్ అంటారు. సో అంతేకాకుండా మనకి మోర్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మనకి మోర్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవి మనకి గిట్ యొక్క అడ్వాంటేజెస్ గిట్ అండి. ఓకేనా? సో రేపటి నుంచి గిట్ని మనం ఎలా క్రియేట్ చేయాలి ఏంటి, సో గిట్ హబ్ అనేది ఎలా మనం యూజ్ చేయాలి అనేది మొత్తం కూడా చెప్తాను. సో మీలో ఎవరైనా స్క్రీన్ అనేది షేర్ చేస్తే గిట్ హబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఓకేనా? సో మీలో ఎవరైనా స్క్రీన్ షేర్ చేయండి. ఓకే. సో గిట్ హబ్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది చూపిస్తాను. సో ఇప్పుడు అప్లికేషన్ కోడ్ మొత్తం కూడా ఎక్కడ స్టోర్ అవుతుందనంటే మనకి గిట్ హబ్ లో ఉంటుంది. అసలు ఆ గిట్ హబ్ అకౌంట్ ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది సో ఫస్ట్ చూద్దాము. సో బ్రౌజర్ లోకి వెళ్ళండి, గూగుల్ ఓపెన్ చేయండి. సో మీ స్క్రీన్ ఇంకా మాకు కనిపించట్లేదు. I shared sir already. Okay. Is it visible sir now? Sir, is it visible now? Now it is okay. Tell me what to do. Right? So write the GitHub login. GitHub, GIT. GitHub. 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 లాగిన్ అక్కడ ఉంది కదా, లాగిన్ కానీ .com కానీ మీ ఇష్టం, మీరు ఎలా ఇచ్చినా పర్లేదు. After that login. యువర్ నెట్వర్క్ టూ లో అండి. నా నెట్వర్క్ లో ఉందా? నాకైతే ఫాస్ట్ గానే వస్తుంది సార్. మరి అవునమ్మా, కనిపించడం మాత్రం స్లోగా. స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయండి. స్టాప్ చేసి స్టార్ట్ చేయండి మళ్ళీ. మళ్ళీ స్టార్ట్ చేయండి.
వస్తుందా ఇప్పుడు? నో అండి. సారీ, ఆస్క్ సమ్వన్ ఎల్స్ సార్. ఇంకెవరైనా షేర్ చేయండి అండి. నేను ల్యాప్టాప్ లో లాగిన్ అవుతాను సార్. ఓకే, ఇలియాస్ ఎవరు? ఆనంద్ సార్. ఆనంద్ సార్. ఆనంద్. ఓకే 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 ఓకే. ఇస్ ఇట్ ఫ్రీ అకౌంట్? ఫ్రీ అకౌంటేనండి. అయ్యో, డబ్బులు మనీ ఏం పడవు, ఫ్రీ అకౌంట్. సార్ మ్యాక్బుక్ ఓకే అంటే నేను షేర్ చేస్తాను. చేయండి రేఖ గారు, చేయండి. డిఫరెన్స్ ఉండదు కదా. ఎవరైనా మనకి ఒకటే కదా. సో చూద్దాం. ఆనంద్, రెడీగా ఉన్నావా? సార్ మనం ఆల్రెడీ ఒకసారి క్రియేట్ చేసాం అనుకుంటా సార్ నా దాంట్లో. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తాం. అవునా, సరే సరే అయితే. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ రేఖ నువ్వు షేర్ చేసావుగా? ఓకే, తన దాంట్లో నుంచి చేస్తారా సార్? వేరే లేదు, బ్యాక్ వెళ్ళి ఒకసారి బ్యాక్ వెళ్ళి. సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అని ఉంది, చూసారా? ఇక్కడ కిందకి రండి, ఇన్ మిడిల్. సో మిడిల్ ఈమెయిల్ అడ్రస్. రైట్ యువర్ ఈమెయిల్ అడ్రస్. ఓకే, sign up for GitHub. Okay, so welcome to GitHub. Okay, continue. ఓకే, సో ఇక్కడ క్రియేట్ ఏ పాస్వర్డ్ ఇవ్వండి. 8 letters తో ఉండాలి పాస్వర్డ్. ఎంటర్ యూజర్ నేమ్, మీ ఇష్టం అండి. మీ యూజర్ నేమ్ ఏదైతే క్రియేట్ చేసుకోండి. ఓకే, రేఖా రాణి. ఓకే, లెట్స్ కంటిన్యూ. ఓకే, అవైలబుల్ లేదంటండి, ఆల్రెడీ ఈ నేమ్తో ఉందంట అకౌంట్. రేఖారాణి 1 2 కానీ లైక్ అలా ఏమన్నా. ఓకే, సెలెక్ట్, కంటిన్యూ. సో వెరిఫై అవ్వండి. సో ఇక్కడ చూడండి, యూజ్ ద arrows to change the number of objects until it matches the left image. సో ఒకటే కదా, ఒకటే ఎక్కడ ఉంది? ఇప్పుడు యారోని ఏమైనా క్లిక్ చేయాలా సార్? ఒక నిమిషం ఆగండి. ఇది అనుకుంటాను. కిందకి డౌన్లో ఉందండి, ఇంకోసారి క్లిక్ చేయండి. అయ్యో, సబ్మిట్ చేశారా? ఇవి చేయమనే ఇస్తున్నాడు సార్. అది కరెక్ట్ చేయాలి. అది ఈ ఇమేజ్ ఇక్కడ మ్యాచ్ చేయాలి కదా. అదే అంటున్నా. ఓకే, నెక్స్ట్ ఇదా? సో ఇంకొకసారి నొక్కండి, ఇదే ఫిక్స్ చేయండి. అది 1 అయిపోయింది, 2 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 4 కావాలి అలాంటి. ఇంకో బ్యాక్ సైడ్. ఓకే, ఈ ఇమేజ్ 3 ఉన్నాయి కదా ఇక్కడ. ఇంకోసారి ఇవ్వండి. 4 ఉన్నాయా? ఇదే. ఓకే, సో ట్రై అగైన్ ఇవ్వండి. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 0 ఉండాలి. 0 ఉన్నది సెలెక్ట్ చేయండి. అసలు ఏమీ లేని సెలెక్ట్ చేయండి స్లోగా. ఇంకొకసారి క్లిక్ చేయండి, ఇంకోసారి క్లిక్ చేయండి. ఐ థింక్ ఇదే అనుకుంటాను సార్. ఈ షేప్ ఇక్కడ ఉంది కదండి, అలా కాదా? ఇంకొకసారి క్లిక్ చేయండి, చెప్తా. ఇది సెలెక్ట్ చేయండి. సో 1 ఎక్కడుందో చూడండి. ఇదే కదండి సార్? ఇదే. సో 3 into I. 4 ఉన్నాయి.
ఇంకోసారి క్లిక్ చేయి. ఉంది. ఇంకోసారి ఇంకోసారి ఇంకో 3 ఉంది. ఓకే, మీ మెయిల్కి కోడ్ వస్తుంది చూడండి. న్యాయమైన పిలవలే. ఉడికిందా? ఆ, 7630 870. సక్సెస్ఫుల్. ఓకే, సో ఇక్కడ పాస్వర్డ్ జస్ట్ మీ స్టూడెంట్. నెక్స్ట్ సెలెక్ట్ చేయండి, ఎనీ 5 సెలెక్ట్ చేయండి. ఎనీ 5. సో కిందకి రండి, మీకు రైట్ సైడ్ కంటిన్యూ ఫర్ ఫ్రీ అని ఇవ్వండి. సో ఇది మన గిటాబ్ అకౌంట్ అండి. సో రేపటి నుంచి ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. ఓకేనా? బాయ్ అండి. థ్యాంక్ యూ.